కడలై పొంగిన మాటలు అన్నీ. హాయ్ అండి, ఈరోజు మనం ప్రాన్స్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కావలసిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. 2 ఉల్లిపాయలు, అల్లం పేస్ట్, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కారపొడి, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా. 500 గ్రామ్స్ ప్రాన్స్. ముందుగా ప్రాన్స్ ని నూనెలో వేయించుకుందాం. ఇలా వేయించుకుంటే ఏంటంటే స్మెల్ అనేది రాదు, క్రిస్పీగా వస్తుంది. నీరంతా ఇంకిపోవాలి. కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇవి కొంచెం మంచిగా రెడ్ కలర్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి, కొంచెం కరివేపాకు. ఆనియన్స్ ఇట్లా బ్రౌనిష్ గా కావాలండి. ఇట్లా గోల్డ్ బ్రౌన్ గా అయితే టేస్ట్ బాగుంటది. కొంచెం పుదీనా వేస్తే అరోమా చాలా బాగుంటది. అల్లం వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. కొత్తిమీర అందరూ లాస్ట్ లో వేస్తారు కదా, నేను మధ్యలోనే వేస్తా, ఎందుకంటే ఫ్లేవర్ మంచిగా ఉంటది. ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న ప్రాన్స్ వేయాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి మంచిగా. ఇప్పుడు ఇట్లా మంచి ఆయిల్ కొంచెం పైకి తేలేలాగా చూసుకోవాలి. ఇప్పుడు కొంచెం కారం, తగినంత ఉప్పు. ఇప్పుడు కారపొడి, ఉప్పు వేసినాం కాబట్టి ఒక 2 మినిట్స్ మూత పెట్టి అలాగే ఉంచాలి. చూసారా ఎంత బాగా వస్తుందంటే అరోమా చాలా బాగా. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా, లాస్ట్ లో 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి. ఒక 2 మినిట్స్ లో మన ప్రాన్స్ ఫ్రై రెడీ అవుతుంది. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ మన ప్రాన్స్ ఫ్రై, మంచి స్మెల్ తోటి చాలా బాగుంది. ఇది చపాతీలకు గానీ రైస్ గానీ చాలా బాగుంటది. Like, share, subscribe. Bye bye.